తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా లూకాసు వార్త 19వ అధ్యాయము. లూకాసు వార్త 19వ అధ్యాయము. ముందుగా నేను 38వ వచనం చదువుతున్నాను. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక, పరలోకమందు సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. అలాగే 45వ వచనం నుంచి కూడా చదువుతున్నాను చూడండి. ఆయన దేవాలయములో ప్రవేశించి అందులో విక్రయము చేయు వారితో, నా మందిరము ప్రార్థనా మందిరము అని వ్రాయబడి ఉన్నది, అయితే మీరు దానిని దొంగల గుహగా చేసితరని చెప్పి వారిని వెళ్ళగొట్టనారంభించెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన ఈ మాట ప్రభువు యేసుక్రీస్తు వారు ఇప్పటికీ సుమారుగా 2000 సంవత్సరాల క్రితం యెరూషలేము దేవాలయంలోనికి వెళ్ళి ఆనాడు చేసిన ఈ కార్యక్రమం మనం 40 రోజుల పాటు మరి క్రీస్తు యొక్క శోధనలు శ్రమలను జ్ఞాపం చేసుకుంటూ 40 రోజుల కార్యక్రమం ఏర్పాటు చేశాం. అందులో భాగంగా ఈరోజు 40వ రోజు కింద లెక్క. ఈ 40వ రోజున ప్రభువైన యేసుక్రీస్తు వారు దేవాలయమునకు విచ్చేశాడు అనే సంగతిని బట్టి మరి మనమందరము కూడా ఈరోజు మట్టల ఆదివారం చేస్తారు. అంటే యేసు ప్రభును రాజుగా అభిషేకించి యెరూషలేమునకు తీసుకొచ్చిన రోజు. యేసు ప్రభు వారు ఈరోజు తన్ను తాను యూదులకు రాజుగా, దేవుడు పంపిన మెస్సియగా ప్రజలందరికీ పరిచయం చేసుకుంటూ ఆయన యెరూషలేమునకు వచ్చిన రోజు. ఆ రాజుగారు వచ్చేటప్పుడు, అంటే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చేటప్పుడు ఆనాటి యెరూషలేము పట్టణస్థులు, ఆ దేశము వారందరూ కూడా ఒలీవ కొండ, అక్కడ బేత్పేగ నుంచి అయితే కనుక ఒలీవ కొండ దిగువన మొదలు పెట్టుకొని అక్కడి నుంచి ఊరేగింపు చేసుకుంటా దేవాలయంలోనికి ప్రవేశించారు. ఇప్పటికీ కూడా ఈరోజు కూడా యెరూషలేము పట్టణంలో ఈ కార్యక్రమం అయితే కనుక కొనసాగుతుంది. ఆ బేత్పేగ అనుకున్నప్పుడు ఆ ఒలీవ కొండకు అటువైపు ఉన్నది. అక్కడి నుంచి యేసు ప్రభువారిని ఆనాడైతే కనుక గాడిదని ఎక్కించి, అంటే గుర్రం ఎక్కించి యేసు ప్రభువారిని అయితే కనుక ఊరేగింపు చేసుకుంటూ తీసుకుంటూ యెరూషలేము దేవాలయంలోకి తీసుకొస్తారు. అంటే యేసును రాజుగా ప్రతిష్ఠించి, యూదుల యొక్క ఆచారం ఏంటంటే కిద్రోను వాగులో వారికి అభిషేకం చేస్తారు. అంటే యేసు ప్రభువారిని ఒలివ కొండకు సియోను కొండకు మధ్యన ఉన్న, యెరూషలేము కొండకు మధ్యన లోయ ఏదైతే ఉందో దానిని కిద్రోను వాగు అంటారు. ఆ వాగు దగ్గర యేసు ప్రభువారిని అయితే కనుక అభిషేకించి తీసుకురావాలి. దావీదు గారిని అభిషేకించిన అలాగే తీసుకొస్తారు, లేకపోతే సొలొమోనును అభిషేకించిన అలాగే తీసుకొచ్చారు. అంటే అక్కడ అభిషేకించి ఆ నీటి చేత వారికి స్నానం చేయించి తైలం పూసి వారిని అయితే కనుక నెత్తి మీద కిరీటం పెట్టి దేవాలయంలోకి తీసుకురావటం అనేది ఆ ఇశ్రాయేల్ యొక్క అలవాటు, అంటే రివాజు, ఆచారం. సో ఆ పద్ధతి ప్రకారం యేసు ప్రభువారిని కూడా అయితే కనుక అదే పద్ధతిలో వారైతే కనుక అభిషేకం చేసి, ఎందుకంటే అంతకుముందే మరియమ్మ గారు అయితే కనుక ఆయనకి పైనుండి కింద వరకు కూడా అయితే కనుక అచ్చ జటామాంసి అత్తరు ఆయనకైతే కనుక పూసింది. సో అలాంటి పరిస్థితుల్లో ఈయనైతే కనుక ఆ రోజు గుర్రం ఎక్కిన వాడిగా, అంటే గాడిద, కంచర గాడిద అంటారు మన లెక్క ప్రకారం గుర్రం అది. సో దాన్ని ఎక్కించి యేసు ప్రభువారిని అయితే కనుక యెరూషలేము పట్టణానికి తీసుకొస్తున్నారు. ఎందుకు వస్తున్నాడు యెరూషలేము పట్టణానికి అనుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట మొదటిగా మనం చదువుకున్న 38 వచ్చిన ఏముందో చూడండి. ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఎవరి పేరట వస్తున్నారు? ఈరోజు కూడా మనకి ప్రభుత్వాలు ఏర్పరిచినప్పుడు మన ప్రధానమంత్రులు లేకపోతే ముఖ్యమంత్రులు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసో లేకపోతే కనుక ప్రమాణ స్వీకారం చేయటానికి వచ్చినప్పుడు వారందరినీ కూడా అయితే కనుక జై జై ధ్వానాలతో అయితే కనుక ప్రజలు కూడా పిలుచుకొస్తారు. వారు ఎవరి పేరు మీద అవుతారు అనుకుంటే కనుక ఆయా పార్టీల పేరు మీద వాళ్ళైతే కనుక ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు అవుతారు. ఈరోజు కూడా ఎవరు వారిని అయితే కనుక ప్రధానమంత్రిని చేసింది అనుకుంటే ఆ పార్టీని, ప్రజలందరూ కూడా ఆ పార్టీని గెలిపిస్తే పార్టీ తరపున వారైతే కనుక ముఖ్యమంత్రి లేదా ఆ పార్టీ తరపున ప్రధానమంత్రి అవుతారు. యేసు ప్రభువారు ఎవరి తరపున రాజుగా అయ్యాడంటే అక్కడ చెప్తున్నాడు. ఎవరి పేరు మీద? ఈయన దేవుని పేరు మీదకి రాజు అయ్యాడు. లోకంలో మనుషుల పద్ధతి కాదు, దేవుడు అభిషేకించిన రాజు. లోకంలో అయితే కనుక మనుషులు రాజులు అయ్యే పద్ధతి వేరే ఉంటుంది, వాడు పాలకులు అయ్యే పద్ధతి వేరే ఉంటుంది. మనుషులు ఎన్నిక చేసుకుంటారు.
ఇది ప్రజలు ఎన్నిక చేసుకున్న ప్రభుత్వం, లేదా పార్టీ తరపునైతే కనుక మా నాయకుడిని ఎన్నుకున్నామన్న ఉద్దేశంతో వారినైతే కనుక పాలకులుగా వారు ఏర్పాటు చేసుకుంటారు. కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ప్రభువు పేరట వచ్చారు. పరలోకమందున దేవుని పేర యేసు ప్రభువారు రాజు అయ్యారు. నన్ను రాజును చేసింది ఎవరు, అభిషేకించింది ఎవరు, నన్ను నియమించింది ఎవరు అంటే కనుక అక్కడ చెప్పొచ్చే మాట, నన్ను దేవుడు నియమించారు. నేను దేవుడు నియమింపగా వచ్చిన రాజును. మాట మీకు అర్థమవుతుందా? లోకంలో మనుషులు ఏర్పాటు చేసుకునే పద్ధతులు వేరండి. కానీ ఇక్కడ యేసుప్రభు అయితే కనుక ప్రభువు పేరట వచ్చి రాజు స్థుతింపబడును గాక. ఎప్పుడైతే కనుక దేవుని పేరట కనుక రాజుగా కనుక మనకు వస్తే, దేవుడే మన కొరకు కనుక ఒక రాజును ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుందో చెప్తున్నాడు అక్కడ. ఏమని? పరలోకమందును సమాధానమును సర్వోన్నతమైన స్థలములలో మహిమయు ఉండునుగాక. లోకంలో మన పాలకులు ఒకవేళ కనుక ఉంటే వాళ్ళు చేసేది అంటే వాళ్ళ బ్రతుకులో మన లోకంలోకి వచ్చినప్పుడు సమాధానం ఉంటుందో లేదో చూడాలి. మనల్ని పరిపాలించే పాలకులు, లోక పాలకులు అయితే కనుక ఎప్పుడు చూసినా ఏదో ఒక గొడవ ఉంటూనే ఉంటుందండి. లా అండ్ ఆర్డర్ సమస్య అనుకున్నప్పుడు ప్రతిరోజు ఏదో ఒక తగు, ఒకరినొకరు కొట్టుకోవటం, చంపుకోవటం, గొడవలు పడటం, ఒకరి మీద ఒకరికి నిందలు వేసుకోవటం, ఒకరినొకరైతే కనుక ఒక విధంగా అసూయత అయితే కనుక అప్పగించుకోవటం, ఇది లోకంలో. పోలీసు వారికి అయితే కనుక 24 గంటలు పనే. లోకంలో రాజులు మనల్ని పరిపాలిస్తుంటే, లోకాధికారులు, లోకంలో ఉన్న పాలకులు మన మీద పెత్తనం చేస్తుంటే, వీళ్ళు ప్రజలను అయితే కనుక సమాధానంగా ఉంచడం చేత కాదు. పోలీసు వారి యొక్క డ్యూటీ ఏంటనుకుంటే 24 గంటలు పని చేయాల్సిందే. ఎందుకంటే ఎక్కడో ఒక చోట ఎవడో ఒకడు కొట్టుకుంటూనే ఉంటాడు. ఏదో ఒక చోట భార్యాభర్తలు కొట్టుకున్నారా, అన్నదమ్ములు కొట్టుకున్నారా, తండ్రి కొడుకులు కొట్టుకున్నారా, స్నేహితులు కొట్టుకున్నారా, లేకపోతే అధికారులు నాయకులు కొట్టుకున్నారా, ఒక్కొక్కరు ఎప్పుడు చూసినప్పుడు కూడా రభస. టీవీ ఛానల్స్ ఆన్ చేస్తే కనుక ఏదో ఒక క్రైమ్ స్టోరీ కనపడుతూనే ఉంటుంది తప్ప, ఎప్పటికప్పుడు ఏదో ఒక గొడవ ఉంటుంది తప్ప మనుషుల మధ్యన సమాధానం ఉండదు. మనుషుల మధ్యన సమాధానం కలగాలనుకుంటే లోకంలో ఉన్న రాజులు, పాలకులు మనం పరిపాలిస్తే సాధ్యం కాదు. కానీ దేవుడు పంపగా వచ్చిన రాజు మనకైతే కనుక పాలకుడుగా ఉంటే, దేవుడు అభిషేకించిన రాజే కనుక మన బ్రతుకులో ఉంటే, మన బ్రతుకులో సమాధానం ఉంటుంది. యేసు ప్రభు పుట్టినప్పుడే ఆయన గురించి అయితే కనుక చెప్పబడిన మాట. ఆయన పుట్టడానికి 600 సంవత్సరాల ముందే యెషయా ప్రవక్త ద్వారా ప్రవచించబడిన మాట. ఆయన సమాధానమునకు కర్త. యేసు ప్రభు ఈ లోకంలోకి రావటానికి కూడా ఒకే ఒక ఉద్దేశం ఏంటంటే కనుక సమాధానం. పరిస్థితులు ఏమైనా కానీ, ఎమోషన్స్ని బట్టి అయితే కనుక మనుషులు ఉద్యమాలు చేయడానికి, మనుషులైతే కనుక గొడవలు పెట్టుకోవడానికి, ఒకరి మీద ఒకరికి రావడానికి యేసు ప్రభు అంగీకరించినట్టు. యేసు ప్రభు అంగీకరించండి. చివరికైతే కనుక ఒక వ్యక్తిని ఎవరైనా చంపేశారనుకున్నా, ఒక వ్యక్తిని ఎవరైనా హతమార్చారనుకుని తెలిసినప్పుడు కూడా బంధువులు కూడా క్షమించే మనసు కలిగి ఉండేటట్టుగా నేర్పటం. నిన్నగాక మొన్నైతే కనుక పగడాల ప్రవీణ్ గారిని అయితే కనుక చంపేశారు. ఆ చంపేసినప్పుడు కూడా కట్టుకున్న భార్య వారు నేర్చుకున్న విధానాన్ని బట్టి ఎవరైతే తప్పు చేశారో మేమైతే వారిని క్షమిస్తున్నాం, మాకు తగువద్దు, పోలీస్ కేసులు, విచారణలు ఇవేమీ మాకొద్దు. నేర్చుకునే విధానం అయితే కనుక అలా ఉంటుంది. సమాధానమునకు కర్త. ఎవరన్నా నీ కుడి చెప్పు మీద కొడితే కనుక యేసు ప్రభు చెప్పింది ఏంటో తెలుసా? నీ ఎడమ చెప్పు కూడా చూపించు. కలం పెట్టుకోవద్దు. వాడు తెలిసి కొట్టాడా, తెలియక కొట్టాడా, ఆవేశంతో కొట్టాడా, కావాలని కొట్టాడా, కంగారు పడకు. వాడు ఏది చేసినప్పుడు కూడా నీతి న్యాయములను అన్నిటిని చూస్తున్న దేవుడు ఉన్నాడు. ఆయన మనుషులను కన్నులారా చూస్తున్నాడు. పగ తీర్చుట దేవుని పని. ఎవరెవరికి ఎలాంటి సమాధానం చెప్పాలని నీకు బాగా తెలుసు. తాత్కాలికంగా నేనైతే కనుక నా నోరును బట్టి గెలిచేశాను కదా, నా బలిమిని బట్టి గెలిచాను కదా, నాకున్న ధనాన్ని బట్టి గెలిచానని చాలామంది చంకలు కొట్టుకుంటున్నారు. కానీ దేవుడు చూస్తున్నాడు. ఎవరైతే కనుక తప్పు చేశారో, ఎవరైతే కనుక దేవుని చిత్తానికి విరోధంగా తమ సాటి సహోదరి ఎడలైతే కనుక అనుచితంగా ప్రవర్తించారో వారికి సమాధానం చెప్పటం దేవుని పని. నీవైతే కనుక సమాధానం ఉండిపో. దేవుడు పగ తీర్చుకుంటాడు. జస్ట్ కీప్ క్వైట్. యేసుప్రభు అయితే కనుక ఇదే నేర్పడాడు. అందుకని క్రైస్తవుల్లో తీవ్రవాదులు ఉండరు, క్రైస్తవుల్లో తాగుబోతులు ఉండరు, క్రైస్తవులు వ్యభిచారులు ఉండరు, క్రైస్తవులు అయితే కనుక నరహంతకులు ఉండరు. వారు అంతకుమునుపు వ్యభిచారం చేసినా, నరహత్య చేసినా, త్రాగుబోతులుగా ఉన్నా, తిరుగుబోతులుగా ఉన్నా యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా అయితే కనుక మెత్తటి మనస్సు కలిగిన వారికి అయితే కనుక తమ తప్పును ఒప్పుకొని మారు మనసు పొందుతారు. క్రూరత్వం కలిగిన వారు కూడా చివరికి అయితే కనుక సాధు జంతువులుగా మారుతారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి చేయాలనుకున్న పనేదే. తప్పు చేసిన వారందరినీ కూడా శిక్షించుకుంటూ పోతే ఇంకా ప్రపంచంలో ఎవరు ఉండరు. తప్పు చేసిన వారి లోకంలో అయితే కనుక కంటికి కన్ను, పంటికి పన్ను, ఏదో దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ అనుకునే శ్లోకంతో కనుక మనం వెళ్ళేటట్టయితే తప్పు చేసిన వారు ఎవరో ఒక్కరు కాదండి. ఈరోజు ఎక్కడ చూసినప్పుడు కూడా దుర్మార్గం అయితే కనుక రాజ్యం వెళ్ళే పరిస్థితి ఉంది.
ఆ దుర్మార్గులందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతే ఇంకా ప్రపంచంలో ఎవ్వరూ మిగలరు. యేసు ప్రభు వారిని బట్టి దేవుడు చెప్తున్నాడు, ఏ భేదమును లేదు, లోకం ఉన్న మానవులందరూ కూడా పాపము చేసిన వారే, తప్పు చెయ్యని వాడు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఒకవేళ తప్పు చేసిన వారిని కనుక శిక్షించాలి అని కనుక మనం అనుకునేటట్టయితే ఈరోజు ఇక ప్రపంచంలో ఎవడో మిగలడు. అందుకని దేవుడైతే కనుక చంపాలని కోరుకోలే. ఒకప్పుడు నోహు కాలంలో అయితే దేవుడు ఇదే చెప్పాడు. ఏదో దుష్ట శిక్షణ శిక్ష రక్షణ అన్నట్టుగా అయితే కనుక ఆ రోజు దేవుడు చేసిన పని, ఆ నోహు కాలంలో అయితే కనుక నీతిమంతుడుగా ఉన్న నోహు కుటుంబాన్ని రక్షించి మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. అలాగని చెప్పి నీతిమంతుడుగా ఉన్న నోహును కనుక రక్షించినందుకు గాను ఆ నీతిమంతుడైన నోహు తన కుటుంబాన్ని అంతటిని కూడా గొప్పగా పెంచలేదుగా. తాను బ్రతుకుండగానే తన కొడుకునుకున్న హామాన్ని అయితే కనుక చెయ్యకూడని పని చేసి తండ్రికే అవమానం కలిగించేటట్టుగా, తండ్రి మానాన్ని కూడా బయట పెట్టేట్టుగా చేశాడు వాడు. నేను నీతిమంతుడిని అనుకున్నంత మాత్ర చేత, నేను నీతిమంతుడిని దేవుని దృష్టిలో గొప్పనేనంత మాత్ర చేత నేను కనుక్కున్న నా కొడుకు నీతిమంతుడు కావాలని లేదండి. అందుకని నీతిమంతులు ఎప్పుడూ ఒకేలా ఉండరు. వాళ్ళ సంతానం దగ్గరికి వచ్చినప్పటికైనా తప్పకుండా వాళ్ళైతే కనుక తప్పుడు పనులు చేసేటట్టు ఉంటారు. ఇక తప్పు పని చేసేటట్టు వాళ్ళని చంపేయాలని కనుక దేవుడు నిర్ణయించుకున్నట్టయితే ఇక లోకంలో మనుషులు మిగలటానికి అవకాశం లేదు. అందుచేతనే దేవుడు నోహు కాలంలో వచ్చిన జలప్రలయము మరి ఎప్పటికీ కూడా రాదని వాగ్దానం చేశాడు. చెయ్యని గల చంపుకుంటూ పోతే కనుక లోకంలో మనుషులు ఎవరు ఉండకుండా పోతారు. అందుచేత వీళ్ళు ఉండాలి. కానీ యేసు ప్రభువును పంపించి లోకానికి వాళ్ళు చేసిన తప్పును తెలియచేయటం ప్రారంభించాడు. వాళ్ళు చేసిన తప్పుని, నాన్న మీరు ఇలా చేస్తే కనుక దేవుని కోపం వస్తుంది, మీ జీవితాలు పాడైపోతాయి, దేవుని ఉగ్రత మీరు వస్తే కనుక లోకంలో మీకు ఇచ్చిన జీవిత కాలంలో కూడా పరిపూర్ణంగా మీరు సంతోషించే అవకాశం లేకుండా పోతుంది. మీరు తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతే మీ ఆరోగ్యం చెడిపోతే మీ జీవితం వల్ల ఏంటి ప్రయోజనం? మీ ఒంట్లో ఓపిక నశించిపోతే, మీ శరీర అవయవాలు కుళ్ళిపోతే, మీ భార్యాభర్తల మధ్యన చిచ్చు వస్తే, మీ తండ్రి కొడుకుల మధ్యన తగ్గు వస్తే ఏముంది మీ జీవితం? మీకు ఇవ్వబడిన ఈ 60-70 సంవత్సరాల కాలంలో ఒకరికి విరోధంగా ఒకరు ప్రవర్తించకుండా ఒకరినొకరిని ఎత్తి కనుక ప్రేమతో పలకరించుకోండి. ఈ జీవితాన్ని అయితే కనుక మీరు చక్కగా ఆస్వాదించండి. మీ భార్యాభర్తల మధ్యన మీకు ఇచ్చిన బంధాన్ని అయితే కనుక చక్కగా వినియోగించుకుని ఫలించండి. మీరు మీ అన్నదమ్ములతో కలిసి మీరు ఉండండి. మీ తండ్రి కొడుకుల మధ్యన సయోధ్య పెట్టుకోండి. మీరు దేవుని చిత్తము చొప్పున కనుక మీరు జీవించినట్లయితే కనుక మీ జీవితానికి ఆనందం కలుగుతున్న ఉద్దేశంతో యేసు ప్రభువు అయితే కనుక మనుషుల మధ్యన ప్రేమను చిగురింప చేయటం కోసం ఈ లోకానికి వచ్చాడు. ప్రేమ చచ్చిపోయిన ఈ లోకంలో తోటివాడు ఎలా పోతే నాకెందుకని బ్రతుకుతున్న ఈ లోకంలో అందరినీ కూడా ఒక చోట చేర్చి అందరికైతే కనుక ప్రేమను నేర్పించి వారందరినీ కూడా అయితే కనుక మనుషులుగా బ్రతికేటట్టుగా చేయాలని, వారు జీవించిన జీవితాన్ని బట్టి వాళ్ళ దైవత్వాన్ని పొందుకునేటట్టుగా రేపటి దినాన పరలోకం చేరుకునేటట్టుగా చేయాలని యేసుప్రభు వారిని బట్టి దేవుడు సంకల్పం చేశాడు. అందుకని యేసుప్రభు ఈ లోకానికి వచ్చి అందరికీ సమాధానము కలిగేటట్టుగా చేశాడు. ఆయనకి సమాధానం కలగటం, ఒకవేళ ఎవడన్నా నీకు హాని చేశారనుకుంటే, ఎవరన్నా నిన్ను కొట్టారు, నిన్ను దోచుకున్నారు, నీ మీద నింద వేశారు అనుకుంటే నీకు ఒక్కటే మాట, క్షమించేయి. నువ్వు క్షమించే దేవుడు చూస్తాడే కదా. పరిస్థితులన్నింటినీ చక్కబెట్టేది ఆయన. నాకు అన్యాయం జరిగింది కనుక నేను ఒక ప్రతీకారం తీర్చుకుంటాననుకుంటే ఇక లోకంలో ఒకరికొకరైతే కనుక ఎవరి కత్తి వాళ్ళు పట్టుకుని ఎవరి కర్ర వారు పట్టుకుని తిరిగేటట్టయితే ఇక మనుషులందరూ కూడా ఒకరినొకరు కొట్టి చచ్చిపోతారు. నా కోపాన్ని తీర్చుకుంటానని కనుక నువ్వు అనుకునేటట్టయితే నువ్వు మీసం తిప్పి తొడచరుచుకునే స్థితిలోకి నువ్వు వెళ్ళావు అనుకో, ఈ రోజున్న లోకంలో ఉన్న ఈ హార్మనీ పోతుందండి, ఈ సంతోషం పోతుంది. ఎవరికి వాళ్ళు కత్తులు పట్టుకుని. పూర్వకాలం అయితే కనుక మనుషులకి జ్ఞానం లేనప్పుడు, యేసు ప్రభువును గురించి సరైన అవగాహన లేనప్పుడైతే కనుక మనుషులు గడిచిన కాలంలో మన తాత ముత్తాతల దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరి బల్యం వాళ్ళ చేత్తో పట్టుకుని ఎవరి కత్తి వాళ్ళు పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి, ఎవరి కర్రను వాళ్ళ చేత్తో పట్టుకుని తిరిగిన రోజులు ఉన్నాయి. ఎందుకంటే తమ్ముడు తాము రక్షించుకోవాలి కదని ఉద్దేశంతో. ఈరోజు రక్షణ అలా కాదు. ఈరోజు నేను కత్తిపుచ్చి తిరిగితే కాదు, ఈరోజు నేను స్వేచ్ఛగా బయటికి వెళ్ళినప్పుడు కూడా నా తోటి వారి నుంచి ఈరోజు నాకు రక్షణే ఉంటుంది, కంగారు పడక్కర్లేదు. ఎవరో కూడా అయితే కనుక నీతి తప్పి ప్రవర్తించవలసిన ఆవశ్యకత లేదన్న ఉద్దేశంతో మనం అందరము కూడా ఒక చట్టాన్ని ఏర్పరచుకున్నాం, ఒక రాజ్యాంగాన్ని ఏర్పరచుకున్నాం, ఒక కట్టుబాటుని ఏర్పరచుకున్నాం. ఒకరికొకరు హాని కలగనీయకుండా మనం చూసుకునేటట్టుగా మనందరూ ఈరోజు ఉన్నాం అనుకుంటే అది ఆ చట్టం ఇక్కడి నుంచే వచ్చిందండి. దీన్నే దేవుడు ఏర్పాటు చేసిన చట్టం. ఈరోజు బైబిల్ కనుక మీరు చేత్తో పట్టుకుంటే పాత నిబంధన చట్టం, క్రొత్త నిబంధన చట్టం రెండు ఉన్నాయి. యేసు ప్రభు రాకమునుపైతే కనుక ఒక చట్టాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. అది మనిషి జీవితానికి పనికిరాదన్న ఉద్దేశంతో, ఇబ్బంది కలుగుతున్న ఉద్దేశంతో ప్రపంచ ప్రజలందరికీ కూడా ఒకే చట్టాన్ని ఏర్పాటు చేయాలని దేవుడైతే కనుక ఇదిగో ఈ కొత్త నిబంధన చట్టాన్ని అయితే కనుక యేసు ప్రభు ద్వారా ఇచ్చాడు. ఆయన ద్వారా లోకానికి అయితే కనుక ఈ సమాధానాన్ని అయితే కనుక పరిచయం చేశాడు. ఆయన ప్రభువే ఏర్పరిచిన రాజుగారు. ఆ రాజుగారిని బట్టి శాసనం చేయబడింది. ప్రజలందరూ కూడా ఒకరినొకరైతే కనుక
ఇబ్బంది పెట్టుకునే పరిస్థితి రాకుండా, ఒకరికొకరు అన్యాయము అక్రమము చేయకుండా అందరితో కలిసి తిరిగి ఉండేటట్టుగైతే కనుక దేవుడు చేసిన గొప్ప ఏర్పాటు ఇది ఈ క్రొత్త నిబంధన చట్టం. ఈ చట్టం తీసుకురావడం కోసమే యేసు ప్రభువు వారైతే కనుక ఈ లోకానికి వచ్చారు. ఆ చట్టాన్ని బట్టే భారతదేశమే కాదండి, ప్రపంచంలో ఉన్న ఆల్మోస్ట్ అన్ని దేశాలు కూడా ఇదే చట్టాన్ని రాసుకున్నాయి. ప్రపంచంలోని అన్ని దేశాలు కూడా ఇదే చట్టాన్ని రాసుకున్నాయి. దానిని బట్టే మనుషుల మధ్యన ఐక్యత. యేసు ప్రభువుని గురించి తెలియనప్పుడు, ఈ చట్టాలు మనకి తెలియనప్పుడైతే కనుక మనుషుల మధ్యన ఎన్నో విభేదాలు, జాతులను బట్టి విభేదాలు ఉన్నాయి. మన దేశం దగ్గరికి వచ్చినప్పుడు కూడా వర్ణ విభేదాలు ఉండేవి, కుల విభేదాలు ఉండేవి. నీకొక రూలు నాకొక రూలు, నేను బ్రతికే విధానం ఒకటి నువ్వు బ్రతికే విధానం అన్న ఉద్దేశంతో అయితే కనుక మనుషులు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు. కానీ యేసు ప్రభు చట్ట ప్రకారం అయితే కనుక అందరూ సమానమే. భారతదేశము నా మాతృభూమి, భారతీయులందరూ కూడా నా సహోదరులు అనుకునే చట్టం ఇదిగో దీనిని బట్టే వచ్చింది. యేసు ప్రభు చెప్పిన ఆ మాటను బట్టి ఈరోజు మన దేశమంతా కూడా ఒక విధంగా ఒకటిగా ఉండటానికి అందరికీ ఒకటే రూల్. భేదవాడు అనుకుని లేదు, లేకపోతే కనుక ఆయన పెద్ద పదవిలో ఉన్న గొప్ప వ్యక్తి అనికి లేదు. చట్టం అనుకున్నప్పుడు అందరికీ సమానమే. చట్టం అనుకున్నప్పుడు అందరికీ సమానమే. లోకములు అయితే కనుక యేసు ప్రభు రాకమునుపు, యేసు ప్రభుని గురించి లోకానికి తెలియక మునుపు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తమ ప్రివిలేజ్ని అయితే కనుక అనుభవించడానికి ప్రయత్నించారు. తమ పుట్టుకుని బట్టి తాము గొప్పలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. తాము పెరిగిన కుటుంబాలను బట్టి తాము గొప్పలు అనుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సంపాదించిన ధనాన్ని బట్టి, లోకపరంగా తమకున్న తెలివితేటలు, జ్ఞానాన్ని, ఉద్యోగాన్ని బట్టి అయితే కనుక తమ మిగతా వాళ్ళకంటే గొప్పోళ్ళుగా పూజించుకునే రోజులండి. మీరు గడిచిన కాలంలోకి వెళితే కనుక మనుషులైతే కనుక ఒక్కొక్కరు వాళ్ళు సెపరేట్, మీరు వేరు మేము వేరన్న భావనతో ఉండేవారు. కానీ ఈరోజు మనుషులందరూ ఒక్కటే అన్న భావన ఇదిగో ఈ రాజును బట్టి వచ్చింది. సమాధానమునకు కర్త అయిన యేసు ప్రభువును బట్టి అయితే కనుక ఈ లోకానికి అంతటికి సమానత్వం కలిగింది. ప్రపంచంలో మనుషుల దగ్గరికి వచ్చేటప్పుడు గడిచిన కాలంలో ఒక దేశం వారు మరొక దేశం వారిని చూస్తే కనుక జాతి వారితో కొట్టుకు చచ్చేవారు. కానీ ఈరోజు ప్రపంచంలో ఉన్న మనుషులందరూ కూడా ఒక దేశం నుంచి ఒక దేశానికి వాళ్ళైతే కనుక వృత్తి వ్యాపారాలను బట్టి తిరగలుగుతున్నారు. ఒకరినొకరు చూసుకోవడం కోసం అయితే విహారయాత్రకి వెళ్ళగలుగుతున్నారు. మనుషులందరూ ఒకటే, ప్రపంచంలో ఉన్న మనుషులందరూ ఒకటే అన్న భావన ఇగో ఈ రాజును బట్టే సాధ్యమైంది. దేవుడు ఏర్పరిచిన ఈ రాజు ప్రభువైన యేసుక్రీస్తుని బట్టి మాత్రమే అది సాధ్యమైంది. ఒకసారి మీరు చదువుకున్న వాళ్ళు ఉంటే, మీకు ఏమాత్రమైనా కనుక వాళ్ళ రాజకీయ పరిజ్ఞానం ఉంటే, చరిత్ర కనుక మీరు చదువుకున్నట్టయితే చక్కగా మీకు అర్థమవుతుందండి. యేసు ప్రభు తెలియక మునుపు దేశం సంగతి ఎలా ఉంటుంది, యేసు ప్రభు తెలిసిన తర్వాత మనిషి బ్రతికెలా ఉంటుంది. లోకంలో కనుక యేసు ప్రభు తెలియనంతసేపు మనుషుల మధ్యనైతే కనుక అంతరాలు సృష్టించుకుంటారు. నువ్వు వేరు నేను వేరన్న భావన కలుగుతుంది. కానీ యేసు ప్రభుని తెలుసుకున్న తర్వాత మన ఇద్దరము కూడా ఒకే తండ్రి పిల్లలు. మనందరినీ కన్న తండ్రి దేవుడే. ఆ దేవుని మన తండ్రిగా ఎంచితే కనుక మనమందరం కూడా ఆయన పిల్లలము కనుక మన తోబుట్టులు అన్న సంగతిని గుర్తెరిగి మనమందరము కూడా ఐకమత్యంగా ఉండటానికి అవకాశం కలుగుతుంది. అందుకనే ఆయన సమాధానమునకు కర్త. ఆయన ఊరేగింపు చేసేటప్పుడు ఆ రోజైతే కనుక యెరూషలేము పట్టణానికి ఆయన వస్తున్నప్పుడైతే కనుక ఆయన ఊరేగింపు టైంలో అందరూ పలికిన స్లోగన్ అయితే కనుక అదే ఉందట. ఏమని చూడండి, అక్కడ 38 వచ్చిన నేటి పాఠ్యభాగం, ప్రభు పేరట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. ఎవరి పేరట వచ్చేవాడికి జిందాబాద్ కొట్టాలట. లోకంలో ఈ రోజైతే కనుక ఒక పార్టీ తరపున ఎవరైనా ఎన్నికై వారిని జిందాబాద్ కొట్టావు అనుకోండి, ప్రతిపక్షంలో ఉన్నవారికి అయితే కనుక బాధ కలుగుతుందండి. చంద్రబాబు గారిని బట్టి అయితే కనుక మనందరూ కూడా జిందాబాద్ కొట్టామనుకోండి, జగన్ గారి పార్టీలో ఉన్నవారికి బాధ కలుగుతుంది. జగన్ గారికి మనం జిందా కొట్టామనుకోండి, పక్కన్న వాళ్ళైతే ఇంకో పార్టీ వాళ్ళైతే కనుక డౌన్ అంటారు. వాళ్ళు ఒకరికొకరికి పొసగదో. ఇది లోకములు అయితే కనుక వాళ్ళకున్న పార్టీలను బట్టో లేకపోతే కనుక మరొక దానిని బట్టి వాళ్ళ అధికారులు అరేరు కనుక అధికారంలో ఎవరుంటే కనుక వాళ్ళైతే గొప్ప చేసుకుంటారు. ఎవరైతే కనుక ప్రతిపక్షంలో ఉన్నారో వారైతే కనుక వారి గురించి విమర్శనాత్మకంగా మాట్లాడతారు. మనుషులు ఏర్పాటు చేసుకున్న రాజులు ఎప్పుడు కూడా, పాలకులు ఎప్పుడు కూడా మనుషుల మధ్యన విభేదాలే కలిగిస్తారు. మీరు ఏ రాజును చూసుకున్నా, మనకు వచ్చిన ముఖ్యమంత్రి గారు ఎవరైనా, మనకు వచ్చిన ప్రధానమంత్రి గారు ఎవరైనప్పుడు కూడా సమాజంలో అయితే మాత్రం ఖచ్చితంగా 2 వర్గాలుగా విడిపోతారండి. సమర్థించేవాళ్ళు కొంతమంది, లేకపోతే వాళ్ళ కొంతమంది అయితే కనుక వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది అవుతారు. కానీ దేవుడు ఏర్పరిచిన రాజు అనుకున్న యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రపంచమంతా కూడా ఈరోజు ఒకటి ఉంటుంది. మీరు యేసు ప్రభు పేరు పెట్టుకుని ఈరోజు ప్రపంచంలో మీరు ఏ దేశానికైనా వెళ్ళండి, మీరు ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళండి, మీరు యేసు ప్రభు పేరు పెట్టుకుని అక్కడికి వెళ్ళిన రోజున మీకు తెలియకుండా అయితే కనుక మిమ్మల్ని అయితే కనుక వాళ్ళు తోపుట్టుగా తీస్తారు. బ్రదర్ అనే సంబోధిస్తారు, మిమ్మల్ని బ్రదర్ గారనే సంబోధిస్తారు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా అమెరికాకి మీకు చుట్టకరగా ఏమీ లేదండి. మీరు కెనడా వెళితే కనుక మన బంధువులు ఎవరో లేరు ఇక్కడ. మీరు లండన్ వెళితే కనుక మనకి ఎవరు చుట్టాలు లేకపోతే కనుక రక్త సంబంధికులు ఎవరు ఉండరో. అయినప్పుడు కూడా మీరు యేసు ప్రభు పేరు చెప్పుకునే ప్రపంచంలో మీరు ఏ దేశానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడున్న వాళ్ళు అయితే కనుక మిమ్మల్ని తోబుట్టులుగా భావించి స్వీకరిస్తారు. ఎందుకంటే యేసు ప్రభు వారు దేవుడు ఏర్పరిచిన రాజు. ఆ రాజును బట్టి మనం అందరము కూడా అయితే కనుక దేవునికి పిల్లలు. మనం
ఆ దేవునికి పిల్లలము కనుక మనం అందరూ కూడా తోబుట్టులో ఉన్న భావంతో మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా, మీరు ఏ దేశానికి వెళ్ళినా ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు కూడా వారితో మీరైతే కనుక ఏకీవించి బ్రతకడానికి అవకాశం ఉంటుంది. ఇలాంటి సుహృద్భావంతో కూడుకున్న వాతావరణాన్ని ఏర్పాటు చేయడం కోసమే, ఇలాంటి సమాధానాన్ని కలిగించడానికే ప్రభుని యేసుక్రీస్తు వారిని దేవుడు రాజుగా అభిషేకించాడు. ఆ రాజుకి పక్షపాతం లేదు, ఆ రాజు దయామయుడు, ఆ రాజు క్షమించే మనసు కలిగిన వాడు. యేసుప్రభు కత్తిపుచ్చుకు తిరగలేదండి. నచ్చని వాడిని నరికేటు యేసుప్రభుకి ఇష్టం ఉండదు. ఇక నచ్చని వాడిని నరుక్కుంటూ వెళ్ళిపోవాలనుకుంటే కనుక ముందే చెప్పాను కదా, ఎవరు ఉండరు ఈ ప్రపంచంలో. తప్పు చేసిన వాడిని చంపాలని కనుక నిర్ణయం తీసుకుంటే, తప్పు చేసిన వాడు ఈ లోకంలో ఉండకూడదు అనుకుంటే ఇక్కడ కూర్చున్న మనలో ఎవ్వరమో ఉండం. మనం అయితే కనుక ఆ సమయంలో అయితే కనుక తెలియకుండా, మనకి తెలిసి తెలియని వయసు నుంచి కూడా ఎన్నో పొరపాట్లు చేసుకోవటం ప్రారంభించామండి. క్షణిక ఆవేశంలో ఎంతోమంది తప్పులు చేస్తారు. ఒకరు వీళ్ళకే శిక్ష విధించాలి, వీళ్ళ రూపు మాపాలనుకుంటే కనుక ప్రపంచంలో ఎవరు ఉండరు. కానీ యేసుప్రభు అలా రాలా. వారికి తెలియచేసి, తాను చేసిన తప్పెడ్డి తెలియచేసి, వారి పశ్చాత్తాపపడేటట్టు చేసి, వారినైతే కనుక మరలా యథార్థవంతులుగా తయారు చేయడానికి, తమ తప్పును ఒప్పుకుని పాప క్షమాపణ పొందిన వారిగా దేవుని ముందు మరలా వారిని నిర్దోషులుగా నిలువబెట్టడానికి యేసుప్రభు వచ్చాడు. వారి తప్పును వాళ్ళకి తెలియచేసిన రోజున, ఎందుకంటే ఈరోజు చాలామంది చేసే తప్పులు అజ్ఞానంతో చేస్తారండి. జ్ఞానం లేక, తమ బ్రతుకు యొక్క పరమార్థం ఏంటో తెలియక, తానేదో సంపాదించుకోవాలన్న ఉద్దేశంతో, స్వార్థంతో చేస్తారు. కానీ ఏది నీతో పాటు రాదు. నువ్వు వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళతావే తప్ప పూచిక పుల్లో కూడా తీసుకెళ్ళవన్న సంగతి వాళ్ళకి తెలియకపోవడం చేత ఈరోజు తోటి వారి దగ్గర నుంచి తామేదో లాక్కోవాలన్న ఉద్దేశంతోనే ఎక్కువ అక్రమాలు అన్యాయాలు చేస్తారని, వీళ్ళందరికీ కూడా జీవిత పరమార్థం తెలియచెప్పి, లోకంలో మనం ఎందుకు వచ్చాం, చివరికి వెళ్ళేటప్పుడు ఏం పట్టుకెళ్తాం, మనం పట్టుకెళ్ళవలసిన ఆవశ్యకత ఏముంది, ఏం పట్టుకెళ్ళాలన్న సంగతిని తెలియచెప్పడం కోసమే యేసుప్రభు ఈ లోకానికి వచ్చారు. అలాంటి రాజును ఈరోజు కనుక యెరూషలేము పట్టణస్తులందరూ కూడా అభిషేకించిన రోజు. ఆయన హోసన్నా 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 అంటే కనుక ప్రభు పేరట వచ్చే రాజు స్తుతింపబడునుగాక, దేవుని పేరట వచ్చే రాజు స్తుతింపబడునుగాక. మనం లోకంలో ఉన్న పాలకులను అయితే కనుక జిందాబాదులు కొడుతున్నాం. వాళ్ళైతే కనుక సంవత్సరానికి ఒకరు, 5 సంవత్సరాలకు ఒకరు మారిపోతూ ఉంటారని, వాళ్ళు వచ్చిన మనుషుల మధ్యన విభేదాలు కలిగి ఒకరినొకరు కొట్టు చేస్తారే తప్ప వాళ్ళ మధ్యన సమాధానం కలగదు. ఈరోజు ఏ పార్టీని సమర్థించినా రెండోవాడికి మనం శత్రువు అవుతాం. మనం ఎవరికి జిందాబాదు కట్టినా మరొకరికి అయితే కనుక పరోక్షంగా అయితే మన శత్రువుగా మారే పరిస్థితి వస్తుందండి. కానీ దేవుడు పంపగా వచ్చిన రాజును మీరైతే కనుక ఎన్నిక చేసుకున్న రోజున, ఆ ప్రభువుని యేసుక్రీస్తుకు మనమైతే కనుక ఆయన పాలకునిగా ఆయన చేతిలో కనుక మనం ఉన్న రోజున, మన పరిపాలకుడిగా యేసు ప్రభునైతే కనుక మన నెత్తి మీద పెట్టుకున్న రోజున తప్పకుండా మన జీవితానికి కలిగేదల్లా ఒక్కటే, కోపం ఉండదు, అసూయ ఉండదు, ఈర్ష్య ఉండదు, ద్వేషం ఉండదు. తోటి వారిని ప్రేమించే మనసు కలుగుతుంది తప్ప ఎవరి మీద మనకైతే కనుక వ్యతిరేక భావం కలుగుతుంది. నిన్ను ప్రేమించేవాడిగా ఉండాలనేదే యేసు ప్రభు అయితే కనుక తన రూలింగ్లో ఇచ్చింది. ఆయన పాలన ఎలా ఉంటుందంటే కనుక అందరూ కూడా ఒకరి ఏడలో ఒకరు ప్రేమ కలిగి బ్రతకటం, ఒకరినొకరు గౌరవించుకుంటూ బ్రతకటం, ఎవరి స్వేచ్ఛ వారి స్వతంత్రత అయితే కనుక అనుభవించుకుంటూ బ్రతికేటట్టుగా అందరము కూడా దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని, నాకు తీర్పు తీర్చేది పోలీసులు కోర్టులు కాదండి, నన్ను చూస్తున్నది దేవుడు. ఆ దేవుడైతే కనుక ఎల్లప్పుడూ కూడా నేను చేసే ప్రతి పనిని కూడా గమనిస్తున్నాడు కనుక, పొరపాటు చేస్తే కనుక దేవుడు నన్ను శిక్షిస్తాడన్న భయంతో మనమందరము కూడా దేవుని భయంతో బ్రతకాలని చెప్పడం కోసమే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మన కొరకు రాజుగా విచ్చేసిన యేసు ప్రభువారు 40 రోజుల పాటు అయితే కనుక ఆయన అయితే కనుక ఆత్మచేత శోధించబడ్డాడు. అదే మాటను మనం అయితే కనుక గడిచిన 40 రోజులుగా మనం చదువుకుంటూ వస్తున్నాం. ఈరోజైతే కనుక ఆయన దేవాలయంలో ప్రవేశించి ఆ క్రయ విక్రయములు చేయవారితో చెప్పాడట, నా తండ్రి ఇల్లు ప్రార్థనా మందిరము అనబడి ఉన్నది. కానీ మీరేం చేస్తున్నారో తెలుసా, దేవుని మందిరం అయితే కనుక ప్రార్థనా మందిరంగా ఉండటం మానేసి చివరికి ఆ దేవుని మందిరాన్ని కూడా మీరు దొంగల గుహగా చేశారు. ఈరోజు చాలా దేవాలయాలు దొంగల గుహగానే ఉన్నాయండి, వ్యాపారపు టిల్లుగా మారిపోయినాయండి. పేరుకు మాత్రం దేవుడు, చేసేదంతా వ్యాపారం. అక్కడ ఉన్నదానికి మాత్రం దేవుడి పేరు చెప్తున్నారు, కానీ అక్కడ ఉండకూడని దొంగలందరూ కూడా అక్కడే ఉన్నారు. ఇక్కడ కూర్చున్న మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఎవరైతే కనుక నీతి పలుకులు పలికే పాస్టర్ గారు ఉన్నారో ఈరోజు చాలామంది ఆ పాస్టర్ గారులే ఈరోజు అయితే కనుక దొంగలుగా ఉన్నారని అయితే కనుక దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళే డబ్బులకు కక్కుర్తుపడే ఎదుటివాడిని అప్పగించి ఇస్కరియోతు యోధాలుగా ఉన్నారని దేవుని వాక్యం చెప్తుంది. వాళ్ళే దేవుని సన్నిధిని అయితే కనుక తైలం అమ్ముకునేవాడో, కర్చీఫ్ అమ్ముకునేవాడో, ప్రార్థన అమ్ముకునేవాడో, వాక్యాన్ని అమ్ముకునే దొంగలుగా మారిపోయారని అయితే కనుక దేవుని వాక్యం చెప్తుంది. ఇలాంటి దొంగలందరినీ కూడా యేసు ప్రభువు వారు తరిమేశారటండారు. ఇలాంటి దొంగలందరినీ కూడా యేసు ప్రభువు వారు తరిమేశారు. దేవుని మందిరం వ్యాపారం చేయటానికి కాదు, దేవుని మందిరం అయితే కనుక దొంగలకి ఆవాసం కలిగించడానికి కాదు. దేవుని మందిరం ప్రార్థనా మందిరం, పరిశుద్ధులు నివసించే స్థలం. దేవునికి మీకు మధ్యన మరొకరు ఎవరూ కూడా రావటానికి వీలు లేకుండా స్వయంగా మీరే ఆ దేవుణ్ణి అయితే కనుక పలకరించే స్థితి కదా.
అలాంటి దేవుని సన్నిధిని బాగు చేయటమే మొట్టమొదట ఆయన వచ్చిన పని అని కూడా చెప్పి ఆ రోజు రాజుగా అభిషేకించగానే మొట్టమొదట ఆయన చేసిన పని అంటే దేవాలయాన్ని శుభ్రపరిచారట. ఆయన దేవుని పేరట వచ్చిన రాజు కనుక శుభ్రత ముందు దేవాలయంలోనే మొదలుపెట్టాడు ఆయన. ఈరోజు కనుక ఒకవేళ దేవాలయాన్ని కనుక శుభ్రపరిస్తే నిజంగా మనుషులందరూ కూడా శుభ్రమైపోతారండి. ఈ మతం ఆ మతం అనే లేదండి, ఇక్కడ అక్కడైనా లేకుండా ఏ ప్రాంతమైనా కానీ ముందు దేవాలయాన్ని శుభ్రపరిస్తే కనుక అందరూ బాగుంటారు. ఈరోజు మొట్టమొదటి చెడిపోతుంది ఎక్కడ అంటే కనుక, కలహాలకి కారణం ఎక్కడ అంటే కనుక, మనుషుల మధ్యన వైషమ్యాలకి కారణం ఎక్కడ అనుకుంటే దేవాలయమే ఈరోజైతే కనుక సమస్త ఒక ఇబ్బందికరమైన పరిస్థితులు కారణం అయిపోతుంది. అందులోనే ఉన్నది ఎక్కడ దొంగలందరూ అక్కడే చేరతారు, అక్కడే దేవుడి పేరు చెప్పుకునే చేయకొన్ని పనులన్నీ చేస్తారు. ఆ దేవుని పేరు మీదనే వీళ్ళు దొంగలుగా మారితే కనుక భక్తులకైతే కనుక ఈరోజు ఇంకా మరింత చిరాకు అనిపిస్తూ ఉంటుంది. దేవుని మీద కూడా గౌరవం పోయే పరిస్థితి వస్తుంది. అందుకని యేసు ప్రభువు వారు ఈరోజు దేవుని పేరట వచ్చే రాజు. ఆ దేవుని పేరట వచ్చే రాజు దేవాలయాన్ని అయితే కనుక శుభ్రపరిచిన రోజు ఇది. అందుకని ఈరోజు అయితే కనుక పర్వదినంగా పాటిస్తారు. ఈరోజు మనమందరము కూడా అయితే కనుక ఈ సంతోషంలో అయితే కనుక పాలు పంపులు పొందటానికి మనం సిద్ధపడుతున్నాం. అందుకని నేటి దినాన్న మనం కొద్దిసేపట్లో అయితే కనుక ఉదయం 8 గంటల నుంచి లైట్ హౌస్ నుంచి అయితే కనుక మన ఊర్లో అయితే కనుక ఊరేగింపు కార్యక్రమం కూడా ఉంది. ప్రభువుని యేసుక్రీస్తు రాజుగా అభిషేకించబడినాడు అన్న సంగతిని మనమందరము కూడా మన తాటి సహోదరులకి తెలియచేయవలసిన అవసరత, వారందరి చేత కూడా అయితే కనుక ఆ దేవునికి స్తుతులు చెల్లించవలసిన ఆవశ్యకత ఉన్నది. కనుక మీరందరూ కూడా ఈ ఘనమైన కార్యక్రమంలో పాలుపంపులు పొందటానికి మన రాజు మన ప్రభువుని యేసుక్రీస్తుని అయితే కనుక ప్రపంచానికి అంతటి కూడా పరిచయం చేయడానికి ఆ రాజు పాలనలో మనమందరము కూడా శాంతి సౌభాగ్యాలతో సమాధానంతో జీవించడానికి మనందరూ కూడా ప్రయత్నిద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక.